హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం తెల్లాపూర్ లొకేషన్లో ఉన్నామండి. తెల్లాపూర్ లొకేషన్లోని మనకి మై హోమ్ అంకుర అనే గేటెడ్ కమ్యూనిటీలో మనకి 4BHK విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి టోటల్ 500+ విల్లాస్ అయితే ఉంటాయండి. 2 సైజెస్ ఉంటాయన్నమాట. మనకి 270 స్క్వేర్ యార్డ్స్ అలాగే 350 స్క్వేర్ యార్డ్స్. ఈరోజు నేను చూపించబోయేది అయితే 350 స్క్వేర్ యార్డ్స్ అండి. మీరు మెయింటెనెన్స్ చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి తెల్లాపూర్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒకటి రాజపుష్ప గ్రీన్డేల్ అలాగే మై హోమ్ అంకుర అని చెప్తారు. మనకి పార్క్స్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, అలాగే క్లబ్ హౌస్ కానివ్వండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అయితే మనకి వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అండి. దీని లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనం ఎగ్జిట్ నెంబర్ 2 ఈదునగులపల్లి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ ఇన్సైడ్ అయితే ఉంటామండి. మనకి మై హోమ్ త్రిదాస అపార్ట్మెంట్స్ నుంచి మనకి 800 మీటర్స్ అయితే మనకి డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి 4BHK విల్లాస్ అండి. అంటే కొన్ని 4BHK విత్ థియేటర్ కూడా చేసుకునే విధంగా అయితే ఉందన్నమాట. ఆప్షన్ అయితే ఉంది. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే వెస్ట్ ఫేస్ చూపిస్తున్నాను. మనకి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ అయితే ప్రస్తుతానికి సేల్కి ఉందండి. ఇది కూడా మనకి 350 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అలాగే ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సరౌండింగ్స్లో ఉన్నాయండి. మనకి ఎక్కువగా డెవలప్ అవుతున్న ఏరియాలో తెల్లాపూర్ అండ్ కొల్లూరు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉందండి, అంటే వెస్ట్ జోన్లో వచ్చేసి. అలాగే మనకి ఇది రేడియల్ 7 రోడ్ నుంచి 800 మీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వరకు కూడా మనకి 100 ఫీట్ రోడ్ అయితే వేశారండి కమ్యూనిటీ వాళ్ళు. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడొచ్చు, మనకి ప్రతి హౌస్ ముందు మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయండి. మనకి విల్లాకి మధ్యలో డిస్టెన్స్ కూడా, అంటే విల్లా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి విల్లాకి మధ్యలో డిస్టెన్స్ కూడా మనకి 15 ఫీట్ వరకు అయితే ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు, ఎదురుగా మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా అనమాట. మనకి ఫ్రంట్ వర్క్ కూడా మనకి సొసైటీ మెయింటైన్ చేస్తుందండి, మొత్తం కంపెనీ మెయింటైన్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా. అలాగే మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకి 8 ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి. మనకి పక్క విల్లా గమనిస్తే మనకైతే 14 ఫీట్లు అయితే గ్యాప్ అయితే ఉంటుందండి. ఒకసారి హౌస్ ఇన్సైడ్ చూద్దాం ఏమేమి ఇచ్చారో. ఇది వచ్చేసరికి మనకి వెయిటింగ్ హాల్ అండి. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదండి. ఇది వచ్చేసి మనకి ఇన్వెస్టర్ షేర్ విల్లా అనమాట. ఇదంతా కూడా మనకి లాంగ్ లెంత్ హాల్ అనమాట. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఓ బెడ్రూమ్ ఉంటుంది, ఓపెన్ కిచెన్, అలాగే డైనింగ్ ఏరియా, ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. నేను ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే బ్యాక్ సైడ్ నేను ఇందాక చెప్పిన విధంగా బ్యాక్ సైడ్ అయితే మనకి గార్డెన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం మనకి 12 ఫీట్ అయితే ఉంటుందండి. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి 12 ఫీట్ అయితే ఉంటుంది. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. అది నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. అంటే పక్క వాళ్ళు ఏ విధంగా అయితే చేయించుకున్నారో అదే విధంగా చేయించుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి అది. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇదైతే ఓపెన్ కిచెన్ అనమాట. మనకి కింద ఒక బెడ్రూమ్ మాత్రమే వచ్చింది కాబట్టి కిచెన్ అయితే చాలా బిగ్ సైజ్ ఉంటుందండి. మనకి 20 ఫీట్ అయితే మనకి 20x13 అయితే మనకి డైమెన్షన్స్ తోటి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనం వుడ్ వర్క్తో చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి 6 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 6 ఫీట్ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆపోజిట్లో వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి, పేరెంట్స్ బెడ్రూమ్. ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి, మన గ్రౌండ్లో ఉంటుందన్నమాట. అలాగే పక్కన వచ్చేసి మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ అయితే చాలా బిగ్ సైజ్ ఉంటాయండి. అన్నీ కూడా మనకి చాలా పెద్ద సైజు వచ్చాయన్నమాట. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ప్రతి రూమ్లో కూడా మనకి గ్లాస్ డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. గ్లాస్ విండోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మనకి వ్యూ పాయింట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ చుట్టుపక్కల విల్లాస్లో ఎక్కడ చూసుకున్నా కూడా, అంటే తెల్లాపూర్ ఏరియాలో పర్టికులర్గా మనకి 16,000 పర్ ఎసెప్టిక్ అయితే ఎందులో తక్కువ లేదండి. మనం మ్యాగ్నా మెజెస్టిక్ తీసుకున్నా, అలాగే విజన్ ఉజ్జిత్ తీసుకున్నా,
మనకి ఏ కమ్యూనిటీలో అయినా కూడా మనకి 16,000 బిలో అయితే లేదండి. మీరు ఈ చుట్టుపక్కల ఏ ప్రాజెక్టులో అయినా విల్లాస్ కావాలన్నా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. దేనికోసమైనా కూడా మీరు కాల్ చేయొచ్చు. అలాగే మోకిల కానివ్వండి, వెలిమల కానివ్వండి, ఇవంతా ఫాస్ట్ గ్రోత్ అవుతున్న ఏరియాలో ఎక్కడైనా కూడా మీకు విల్లాస్ కానివ్వండి, అలాగే ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నాయి. మీరు పర్టికులర్గా తెల్లాపూర్ అలాగే నల్లగండ్ల ఏరియాలో చూస్తుంటే మనకి స్క్వేర్ యార్డ్ అయితే 1 lakh అయితే మినిమం ఉందండి. అలాగే మోకిల్ ఏరియాలో అయితే మనకి 50,000 అయితే మినిమం ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ మనకి పూజరం వస్తుందండి. అంటే ఆప్షనల్గా ఇందాక నేను చెప్పాను కదా, మనకి లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అని. ఈ ఏరియా నుంచి కూడా మనం అంటే కట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అండి. అది పైకి వెళ్ళిన తర్వాత పక్క విల్లా వాళ్ళు ఏ విధంగా చేసుకుని అలాగైతే ఆప్షన్ ఉందన్నమాట. మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, వెంటిలేషన్కి ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. మనకి గ్లాస్ విండోస్ తోటి చాలా బిగ్ సైజ్ అయితే వస్తుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మై హోమ్ అంకురాలో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది వెరీ బిగ్ సైజ్ వస్తుందన్నమాట. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఈ టాయిలెట్ సైజ్ వచ్చేసి చాలా పెద్ద, మనకి ఈక్వల్ టు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు, డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ వెరీ బిగ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట, అంటే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి. అలాగే ఈ కమ్యూనిటీలో మనకి 270 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ చెప్పిన విధంగా మనకి అవైతే ఒక ప్రైస్, ఇవైతే ఒక ప్రైస్. ఇది వచ్చేసరికి ప్రైజింగ్ కోటింగ్ వచ్చేసరికి మనకి 7 CR అయితే చెప్తున్నారండి ఓనర్ గారు. అలాగే 270 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి మనకి 5.7 అయితే కోటింగ్ ప్రైజ్ ఉందండి. మీరు ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మనకి మై హోమ్ అంకురాలో మినిమం అండి ప్రైస్ అయితే ప్రతిది కూడా. అంటే వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 10 lakhs అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చిన్న చిన్న కమ్యూనిటీలో మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఏం తక్కువైతే ఉండదన్నమాట. చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం ఉండదండి. ప్రతి బెడ్రూమ్ కూడా మనకి 2 గ్లాస్ విండోస్ అయితే ఉంటాయన్నమాట. మనం వుడ్ వర్క్ తోటి చేసుకుంటే ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా అవుతుందండి విత్ అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఒకసారి ఏరియా వైజ్గా విల్లా ప్రైజెస్ అయితే ఒకసారి చెప్తానండి. అంటే మా దగ్గర అవైలబుల్ ఉన్న లిస్ట్ అయితే మీకు చెప్తాను. వెలమల దగ్గర మనకి 2.5 CRలు అయితే మనకి విల్లాస్ అయితే ఉన్నాయండి. మనకి 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అనమాట. అలాగే మనకి మోకిలలో వచ్చి శుభిషి ఐరిస్, అలాగే శుభిషి బ్లిస్, ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 3.5 crore అయితే మనకి రన్ అవుతుందండి. అంటే మనకి 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 350 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా 3 BHK విల్లాస్. సో ఈ చుట్టుపక్కల విల్లాస్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, అంటే మనకి గచ్చిబౌలికి నియర్ బై ఉంటుంది. అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 2 మిడిల్లో ఉంటుందండి. అంటే 100 feet రేడియల్ 7 రోడ్కి ఆనుకొని ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్ అండి. అంటే ఇన్సైడ్ కాబట్టి మనం ఈ థియేటర్ రూమ్ కూడా ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇదంతా హాల్ ఏరియా కాబట్టి మనకి థియేటర్ రూమ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి 4th బెడ్రూమ్ అండి. అంటే సెకండ్ ఫ్లోర్లో మనకి 4th బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది దీనికి కూడా. చూడొచ్చు, మనకి 4th బెడ్రూమ్ కూడా వెరీ బిగ్ సైజే ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్స్, ప్లాట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఫ్లాట్స్ అంటే మనకి ఇందాక చెప్పాను కదా మై హోమ్ త్రిదాస్ అని, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కనిపిస్తుందండి. అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మీరు అందులో కావాలన్నా కూడా మీరైతే కాల్ చేయొచ్చు అనమాట. ఇది మనకి 4th బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అలాగే ఈ కమ్యూనిటీకి దగ్గరలో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి అయితే ఒకసారి చెప్తానండి. మనకి గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి క్లోజ్ బై ఉంటాయండి. ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ మనం థియేటర్ రూమ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఓపెన్ టెర్రస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మీకు ఇందాక నేను చెప్పాను కదా, మనకి లిఫ్ట్ అయితే ఈ ప్లేస్లో వస్తుందండి. అంటే విల్లాకి మిడిల్లో మనకి బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. పక్కన చూపిస్తానండి. సేమ్ వాళ్ళు ఏ విధంగా అయితే చేసుకున్నారో చూసుకోవచ్చండి. అది మనకి లిఫ్ట్ ఏరియా అండి. పక్క విల్లాలో మనకి లిఫ్ట్ అనమాట. మన కింద ఫస్ట్ చెప్పాను కదా మనకి పూజ రూమ్ అని, అక్కడ కట్ చేసుకొని మనం పైకి అయితే తెచ్చుకోవచ్చు అనమాట లిఫ్ట్ అయితే. సో చుట్టూ టెర్రస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ చుట్టుపక్కల ఏది కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. మై హోమ్ త్రిదాస్ అపార్ట్మెంట్స్ అని చెప్పాం కదా, ఇదేనండి. వెరీ క్లోజ్ ఉంటుంది మనకి 800 meters. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.